పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పట్టు పురుగుల పెంపకం, పట్టు పరిశ్రమ గురించి ఏరుగట్ల మండల వ్యవసాయ విస్తరణ అధికారి వై సాయి సచిన్ గారు అందించే వివరాలు వింటారు. ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 16 నుండి 17 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 61 నుండి 68% మరియు మధ్యాహ్నం 35 నుండి 41% మధ్య ఉండవచ్చు. ఈశాన్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు 4 నుండి 7 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పట్టు పురుగుల పెంపకం, పట్టు పరిశ్రమ గురించి ఏరుగట్ల మండల వ్యవసాయ విస్తరణ అధికారి వై సాయి సచిన్ గారు అందించే వివరాలు వింటారు. రైతు సోదరులకు నమస్కారం. పట్టు అనేది మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఏ శుభకార్యం జరిగినా పట్టు వస్త్రాలు ధరించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అందుకే భారత ప్రభుత్వము వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు రైతు సంక్షేమ శాఖ ఈ పట్టు పురుగుల పెంపకం గురించి యువత సాధికారతే భారతదేశ సాధికారతగా గుర్తించి ఈ పట్టు పురుగుల పెంపకంలో యువతకు శిక్షణని అందిస్తుంది. పట్టు ఉత్పత్తిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రముఖ స్థానంలో ఉండేది. దేశంలో ఉత్పత్తి అయ్యే పట్టులో 30% పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉత్పత్తి జరిగేది. ప్రకృతి సిద్ధముగా లభించే 4 రకాల పట్టు మల్బరీ, మాగా, ఎరి మరియు దసలి పట్టు. దీనిలో మల్బరీ పట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో మల్బరీని ఎక్కువగా సాగు చేస్తున్నారు. దసలి పట్టు కరీంనగర్ మరియు ఆదిలాబాద్ గిరిజన ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఔత్సాహికులను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో వివిధ రకాల సబ్సిడీలను కూడా అందిస్తుంది. ఈ పట్టు పురుగుల పరిశ్రమలో ముఖ్యంగా 2 దశలు ఉంటాయి. ఒకటి మల్బరీ సాగు మరియు రెండవది పట్టు పురుగుల పెంపకం. మల్బరీ సాగు గురించి తెలుసుకుందాం. మల్బరీ సాగును మోరికల్చర్ అంటారు. ఈ మల్బరీ బహువార్షిక పంట, అంటే ఒక్కసారి నాటిన మొక్క సుమారుగా 10 నుండి 15 సంవత్సరాల వరకు ఆకు దిగుబడి ఇస్తుంది. ఈ మల్బరీలో రకాలు పరిశీలించినట్లయితే వ్యాపార సరళిలో మల్బరీని ఎన్నుకునేటప్పుడు అవి మంచి వేరు వ్యవస్థ కలిగి ఉండి వాతావరణ పరిస్థితులకు, నేల స్వభావానికి అనుగుణంగా అధిక దిగుబడినిస్తూ చీడపీడలను తట్టుకునే శక్తి కలిగి ఉండాలి. ఈ మల్బరీని విత్తనాల ద్వారా కాకుండా శాఖీయ పద్ధతి ద్వారా కట్టింగ్స్ ద్వారానే ఎంపిక చేసుకొని నాటుకోవాల్సి ఉంటుంది. ఈ మొక్కల కొమ్మలు పెన్సిల్ మందము మరియు సుమారు 8 నుండి 10 నెలల వయసు కలిగిన వాటిని ఎన్నుకోవాలి. 3 నుండి 4 మొగ్గలు ఉండే విధంగా కత్తిరించుకోవాల్సి ఉంటుంది. సుమారు 2-3 నెలల తర్వాత మొక్కలు పొలంలో నాటుకోవడానికి అనుకూలంగా మారతాయి. మొక్కలు నర్సరీలో ఉన్నప్పుడు అవసరమైన మేరకు నీటి తడులు అందించాలి. ఈ మల్బరీని ఎటువంటి నేలలోనైనా సాగు చేయవచ్చు. ముఖ్యంగా నల్లరేగడి లేదా తేలికపాటి ఇసుక నేలలైతే శ్రేయస్కరం. నేల స్వభావాన్ని బట్టి మల్బరీ ఆకు దిగుబడి మరియు పట్టుగుళ్ళ బరువు ఆధారపడి ఉంటుంది. తటస్థ నేలలైనచో ఉదజని సూచిక 6.2 నుండి 6.8 గల నేలలు శ్రేయస్కరం. ఒకవేళ నేలలు క్షార స్వభావం కలిగి ఉంటే జిప్సం లేదా సల్ఫర్ వంటి పోషకాలు వేసి తటస్థ స్థితిలో తీసుకువచ్చి నాటుకోవాలి. ఈ నేల తయారీకి మొక్కలు నాటే ముందు 1 నుండి 2 సార్లు దున్నుకోవాలి. తర్వాత బోదెలు వేసుకోవాలి. పశువుల ఎరువు 10 నుండి 20 టన్నులు ఎకరానికి వేసినట్లయితే మంచి దిగుబడి పొందవచ్చు. ఈ మల్బరీ సాగు చేపట్టడానికి సముద్ర మట్టానికి 600 నుండి 700 మిల్లీమీటర్ల పైన కూడా సాగు చేసుకోవచ్చు. మధ్యస్థ వర్షపాతం 600 నుండి 2500 మిల్లీలీటర్లు, అలాగే 24 నుండి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ 65 నుండి 80% మరియు కాంతి గంటలు సగటున రోజుకి 9 నుండి 13 గంటల వరకు
ఉన్న పరిస్థితులు ఈ మల్బరీ సాగు చేసుకోవచ్చు. నీటి వసతి ఉన్నా లేకున్నా ఋతుపవన వర్షాల తర్వాత నాటడం ఉత్తమమైన పద్ధతి. మొక్కలు ఉత్తర, దక్షిణ లేదా తూర్పు, పడమర దిశల్లో నాటుకోవాలి. ఈ మల్బరీని 3 పద్ధతుల్లో నాటుకోవచ్చు. ఒకటి బోదెల పద్ధతి, మరియు రెండవది గుంతల పద్ధతి, మూడవది కోలార్ పద్ధతి. బోదెల పద్ధతిలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో పాటించాలి. 60 సెంటీమీటర్లు సాళ్ల మధ్య మరియు 60 సెంటీమీటర్లు మొక్కల మధ్య స్పేసింగ్ ఉండేటట్లు నాటుకోవాలి. అదే గుంతల పద్ధతిలో అయితే నీటి వసతి లేని ప్రాంతాల్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ పద్ధతిలో 40 మరియు 40 సెంటీమీటర్ల గుంతలు తీసి దానిలో మొక్కలను త్రిభుజాకారంలో నాటుకోవాలి. గుంతలను బాగా చీకిన పశువుల ఎరువులో కలిపి మట్టితో నింపడం వలన మొక్కలు బాగా ఎదిగి దిగుబడి బాగా వస్తుంది. కోలార్ పద్ధతిలో అయితే బోదెల పద్ధతి కొద్ది మార్పులు చేయడం వల్ల కోలార్ పద్ధతి వచ్చింది. ఈ పద్ధతిలో సాళ్ల మధ్య దూరం 30 నుండి 45 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య దూరం 10 నుండి 15 సెంటీమీటర్లు పాటిస్తారు. ఈ పద్ధతిని కర్ణాటకలో కోలార్ అను ప్రాంతంలో విరివిగా అనుసరిస్తారు కాబట్టి ఈ పద్ధతిని కోలార్ పద్ధతి అని పిలుస్తారు. ఈ మల్బరీ మొక్క రకాలు గమనించినట్లయితే M5 లేదా కన్వా 2 అని ఒకటి, MR2 మరియు S36 మరియు S13, అలాగే విక్టరీ 1 లేదా V1 అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. నీటిని కాలువల పద్ధతిలో మరియు బిందు సేద్యం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా అందించవచ్చు. పశువుల ఎరువు 8 టన్నులు ఎకరానికి, అనగా 6 ట్రాక్టర్ల వరకు సంవత్సరానికి 4 విడతలుగా వేసుకోవాలి. అదే చాకీ తోట అయితే 16 టన్నులు వేసుకోవాలి. రసాయన ఎరువులు నారు మొక్కలు నాటిన 30 రోజుల తర్వాత ఎకరానికి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను సమపాళ్లలో 20-20-20 నిష్పత్తిలో ఇవ్వడం లాభదాయకంగా ఉంటుంది. నీటి వసతి ఉన్న చోట్లలో మొదటిసారి ఆకు కోసిన తర్వాత నత్రజని, భాస్వరం, పొటాష్ సమపాళ్లలో 60 కేజీల చొప్పున వేసుకోవాలి. రెండవసారి ఆకు కోసిన తర్వాత నత్రజని ఎరువులు 60 కేజీలు వేసుకోవాలి. మూడవసారి ఆకు కోసిన తర్వాత మళ్ళీ నత్రజని, భాస్వరం, పొటాష్ 3 దఫాలు వేసుకోవాలి. నాలుగవసారి ఆకు కోసిన తర్వాత ఓన్లీ నత్రజని ఎరువు మాత్రమే వేసుకోవాలి. 5వసారి ఆకు కోసిన తర్వాత నత్రజని మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. నీటి వసతి లేని చోట్లలో గమనించినట్టయితే నత్రజని 100 కేజీలు, భాస్వరం 50 కేజీలు, పొటాష్ 50 కేజీలు వేసుకోవాల్సి ఉంటుంది. జూన్ నుండి ఆగస్టు నెలల్లో నత్రజని 50 కేజీలు, భాస్వరము, పొటాష్ 50 కేజీల చొప్పున వేసుకోవాలి. సెప్టెంబర్, నవంబర్ నెలల్లో నత్రజని ఎరువులు మాత్రమే 50 కేజీలు వేసుకోవాల్సి ఉంటుంది. రసాయనిక ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండాలి. నత్రజని కొరకు యూరియాను వేయటం మంచిది కాదు. దీనివలన క్షార నీళ్ళల్లో ఎక్కువ నత్రజని నష్టం జరుగుతుంది, తక్కువ మినరలైజేషన్ ఉంటుంది. అందుచేత అమ్మోనియం సల్ఫేట్ రూపంలో ఇచ్చినట్లయితే ఆమ్ల గుణం వల్ల మొక్క ఉదజని సూచిక తగ్గుతుంది. జీవన ఎరువులు కూడా వాడుకోవాలి. నత్రజనిని స్థిరీకరించు అజటోబ్యాక్టర్, అజోస్పైరిల్లంను ఎకరానికి 80 కిలోలు సంవత్సరానికి వాడినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు. వీటిని ప్రతి పంటకి 1.6 కిలోలు 50 కిలోల మాగిన పశువుల ఎరువులో కలిపి తోట కత్తిరించిన 20 నుండి 25 రోజుల తర్వాత వేసుకోవాలి. దీనివలన రసాయనిక ఎరువుల మోతాదును 20 నుండి 30% వరకు తగ్గించుకోవచ్చు. వర్మీ కంపోస్ట్ అయితే 1 టన్ను వర్మీ కంపోస్ట్లో 15 నుండి 30 కిలోల నత్రజని మరియు 10 నుండి 20 కిలోల భాస్వరము, 11 నుంచి 18 కిలోల పొటాష్ లభిస్తుంది. అలాగే సూక్ష్మ పోషకాలైన ఇనుము, మ్యాంగనీస్, రాగి, బొరాన్ మరియు ద్వితీయ పోషకాలైన గంధకము, కాల్షియం, మెగ్నీషియం తగు మోతాదులో లభిస్తాయి. ఈ వర్మీ కంపోస్టు 11.5 టన్నులు వేయడం మంచిది. సూక్ష్మ పోషక పదార్థాలు సరైన మోతాదులో వేసినట్లయితే నాణ్యమైన ఆకును, గూళ్ళలోని పట్టు శాతమును మరియు దిగుబడిని పెంచుతాయి. ఈ మల్బరీ సాగులో అంతర పంటలుగా పచ్చిరొట్ట పైర్లను పెంచటం మంచిది. 70 నుండి 90 రోజుల్లో పంటకు వచ్చే జీలుగా పెసర, జనుము మొదలగునవి పెంచి దుక్కిలో దున్నాలి. దీనివలన భూమిలో నత్రజని శాతం పెరుగుతుంది. కలుపు మొక్కలు కూడా నివారించవచ్చు. ఈ విధంగా మల్బరీలో సమగ్ర పోషణ మరియు సస్యరక్షణ అవసరం. కొమ్మలు కత్తిరించే విధానం గమనించినట్లయితే కొమ్మలు కత్తిరించేటప్పుడు ప్రతి మొక్కకు బలమైన కాండం, దానిపై
మాడు బలమైన కొమ్మలను ఉంచి భూమి నుంచి 20 సెంటీమీటర్లు ఉండేలా కత్తిరించినచో తోటలో గాలి వెలుతురు అధికంగా లభించి మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది మరియు నాణ్యమైన ఆకులను ఇవ్వగలుగుతుంది. పట్టుపురుగుల పెంపకం గురించి గమనించినట్లయితే మల్బరీ తోటను 2-3 భాగాలుగా విభజించి సంవత్సరానికి 10 నుంచి 11 పంటలను తీసుకోవచ్చు. పెంపకపు గది కోసం మల్బరీ తోట విస్తీర్ణము 1 నుండి 2 ఎకరాలు ఉన్నట్లయితే పంటకు పెట్టే గుడ్ల సంఖ్య 150 నుండి 200 వరకు ఉంటుంది. రేరింగ్ గది వైశాల్యము 750 నుండి 800 అడుగుల చదరపు అడుగుల్లో ఉండేలా చూసుకోవాలి. అదే 2 నుండి 5 ఎకరాల మల్బరీ తోట ఉన్నట్లయితే 250 నుండి 400 వరకు గుడ్ల సంఖ్య ఉండాలి. రేరింగ్ గది వైశాల్యం 1000 నుండి 1200 చదరపు అడుగులు ఉండాలి. అదే 6 కన్నా ఎక్కువ ఎకరాలు మల్బరీ తోట ఉన్నట్లయితే 500 నుండి 900 గ్రుడ్ల సంఖ్య ఉండాలి. 1500 నుండి 2500 చదరపు అడుగుల గది రేరింగ్ వైశాల్యం ఉండేలా చూసుకోవాలి. పట్టుపురుగులు పెంచే గదిలోకి వెళ్లే ముందు చేతులను సబ్బుతో కడుక్కోవాలి. గది ప్రవేశ ద్వారం దగ్గర బేసిన్లో గల 0.5% సున్నపు పొడి ద్రావణంలో కానీ లేదా 2% బ్లీచింగ్ పొడి గల 0.3% సున్నపు పొడి ద్రావణంలో కానీ లేదా 2% ఫార్మాలిన్లో కానీ చేతులను డిసిన్ఫెక్షన్ చేసుకున్న తర్వాత పురుగుల పెంపకపు కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రతి పంట తీసిన తర్వాత మరియు పంట పెట్టే ముందు విధిగా రోగనిరోధక చర్యలు పాటించాలి. 2 నుండి 4% బ్లీచింగ్ పౌడరు గల 0.3% సున్నపు పొడి ద్రావణము లేదా 2 నుండి 5% శక్తి ద్రావణము మరియు 2 నుండి 5% శాంటెక్ ద్రావణం గల 0.5% సున్నపు పొడి ద్రావణం ద్వారా డిసిన్ఫెక్షన్ చేసుకోవచ్చు. పట్టుగుడ్లు పొదిగించుట ఎలాగో తెలుసుకుందాం. పట్టుగుడ్డుకు 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు 85 నుండి 90% తేమ కలిగిన వాతావరణాన్ని కల్పించాలి. గ్రుడ్లపై చుక్కలు వచ్చిన తర్వాత నల్ల బట్టను కప్పి వెలుతురు తగలకుండా 36 నుండి 48 గంటల పాటు ఉంచి 9 నుండి 10వ రోజు సూర్యోదయాన వెలుతురును చూపించితే 90 నుండి 95% గ్రుడ్ల నుండి ఒకేసారి పురుగులు బయటకు వస్తాయి. చాకి పురుగుల పెంపకం. మొదటి 2 దశల పురుగుల పెంపకమును చాకి రేరింగ్ అంటారు. ఈ గదిలో పురుగులకు రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఈ దశలో పురుగులు అధిక ఉష్ణోగ్రత మరియు అధిక తేమ శాతం గల వాతావరణ పరిస్థితుల్లో ఆరోగ్యంగాను బలిష్టంగాను పెరుగుతాయి. 2 దశల్లో పురుగులను చిన్న గదులలో 28 నుండి 29 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు 35 నుండి 90% తేమ కల్పించాలి. పోషక విలువలు కలిగిన మంచి నవనవలాడే ఆకులను మాత్రమే చాకి పురుగులకు ఆహారంగా అందించాలి. చాకి పురుగులకు వేసే ఆకులలో 80% పైబడి తేమ శాతం ఉండేటట్లు చూసుకోవాలి. పురుగులు జ్వరానికి వెళ్ళేటప్పుడు ఆఖరి మేత తర్వాత సున్నంను బెడ్పై చల్లిన ఎడల బెడ్ను పొడిగా ఉంచుతుంది. శక్తి విజేత సంజీవిని అంకుర్. పురుగులు జ్వరాన్నిచ్చి వచ్చిన తర్వాత ఆకు వేసేందుకు 1 గంట ముందు చదరపు అడుగు స్థలంలో 35 గ్రాముల పౌడర్ను పలుచని బట్టలో పురుగుల చర్మం తడిసేటట్లుగా చల్లాలి. చల్లిన గంట తర్వాతనే ఆకు వేయాలి. పట్టు పురుగులకు వచ్చే గ్రాసరీ మరియు ప్యాచరీ వ్యాధుల నుండి రక్షించేందుకు అభయ పౌడర్ను ద్రావణంగా తయారు చేసుకొని ఆకుతో కలిపి పురుగులకు ఇవ్వాలి. 2వ జ్వరములో పురుగులను పెంపక గృహంలోని పడకలపైకి చేర్చాలి. పెద్ద పురుగుల పెంపకం గమనించినట్లయితే 3వ దశ నుండి 5వ దశ వరకు పురుగులను పెద్ద పురుగుల పెంపకము అంటారు. ఈ దశలో పురుగులను చేతితో కాకుండా కొమ్మ మేత పద్ధతిని అనుసరించి పురుగులను పడకలపైకి చేర్చుతారు. కొమ్మ మేత పద్ధతి ద్వారా 50% కూలీలను 20% ఆకును తగ్గించుకోవచ్చు. తక్కువ సార్లు పురుగులను తాకడం వలన వ్యాధులను అరికట్టవచ్చు. ఆకు కొమ్మ మీద ఉన్నందున ఎక్కువసేపు పడిపోకుండా నాణ్యంగా ఉంటుంది. పురుగుల పడకలను కేవలం ఒకసారి మాత్రమే లేచిన తర్వాత శుభ్రపరిస్తే చాలు. పురుగులు జ్వరం పోయేటప్పుడు మాత్రమే కాక ప్రతిరోజు సున్నపు బెడ్పై పలుచని బట్టతో చల్లాలి. దీనివలన పడకలు ఎల్లప్పుడూ పొడిగాను శుభ్రంగాను ఉంటాయి. పడకల వెడల్పు 5 నుండి 5.5 అడుగులు మించకుండా పైకి 5 వరుసలు మాత్రమే గదిలో ఏర్పాటు చేసుకుంటే అన్ని అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. 100 గుడ్లకు కావాల్సిన మోతాదు గురించి పరిశీలించినట్లయితే 3వ జ్వరం నుండి లేచిన తర్వాత 750 గ్రాములు, 4వ జ్వరం నుండి లేచిన తర్వాత 1750 గ్రాములు, 5వ దశ 4వ రోజు తర్వాత 3500 గ్రాములు, 4వ జ్వరం లేచిన తర్వాత 6 నుండి 8 రోజులకు పురుగులు పరిపక్వతకు వస్తాయి.
శరీరం పాక్షికంగా పారదర్శకంగా ఉంటుంది. ఈ సమయంలో పురుగులను ఏరి చంద్రికలపై పురుగులను క్రమబద్ధంగా వేయాలి. గాలి ప్రసరణ సమృద్ధిగా వచ్చే ప్రత్యేక గది కానీ వరండా కానీ అనుకూలంగా ఉంటుంది. చంద్రికలలో రకాలు గమనించినట్లయితే వెదురు చంద్రికలు. ఈ రకం చంద్రికలను దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో మరియు పశ్చిమ బెంగాల్లో కడతారు. పట్టుగూళ్ళను సార్టింగ్ చేయటం తెలుసుకుందాం. గూళ్ళను విడిపించిన తర్వాత వాటిలోని మంచి గూళ్ళ నుంచి చెడు గూళ్ళను అనగా రెండేసి రంధ్రాలు ఏర్పడిన మరకలు ఏర్పడిన ఆకారం సరిగా లేని మెత్తని గూళ్ళను వేరు చేయాలి. అలానే గుళ్ళను మార్కెట్ తరలించే ముందు వాటిపై గల పీచును తొలగించుట వలన అదనపు రేటును పొందవచ్చు. ప్లాస్టిక్ నేత్రికలు పట్టుపురుగులను పడకలపై ఉంచి సహజ మౌంటింగ్ చేయుటకు బాగుంటాయి. దీనిలో ఉన్న గాడ్లు క్రమబద్ధంగా లేకపోతే గూళ్ళ నాణ్యత తగ్గుతుంది. గుళ్ళను విడిపించట గుళ్ళు అల్లడం మొదలుపెట్టిన రోజు నుండి క్రాస్ బ్రీడ్ 5వ రోజు, బైవోల్టైన్ 6వ రోజు విడిపించడం మంచిది. గూళ్ళను విడిపించిన తర్వాత గూళ్ళ నుండి చెడు గూళ్ళను డబుల్ కోన్స్ వేరు చేసి అమ్మకానికి మార్కెట్కి తరలించాలి. పట్టుపురుగులకు సంక్రమించే వ్యాధులు ముఖ్యంగా పెబ్రిన్ రోగము మరియు బ్యాక్టీరియా వ్యాధులు, అలాగే పాలపురుగు రోగము మరియు సున్నపు కట్టు రోగము మరియు ఊజీ ఈగ అనే 5 రకాల వ్యాధులు సంక్రమిస్తాయి. పట్టు పరిశ్రమల్లో వాడే రసాయనాలు 1 ఫార్మాలిన్. ఈ ఫార్మాలిన్ అనేది నీటిలో కరిగే ఫార్మాల్డిహైడ్. ఇది రోగకారక క్రిములను చంపే రోగ నిరోధక ద్రావణంగా పనిచేస్తుంది. ప్రతి క్రిముల నుండి ద్రవాన్ని మరియు నీటిని పీల్చి చంపివేస్తుంది. అలాగే బ్లీచింగ్ పౌడరు. ఇది క్లోరిన్ వాసన కలిగిన తెల్లని సున్నం పౌడర్. దీనిని పట్టుపురుగుల పెంపకంలో రోగ నిరోధకంగా వాడుతారు. బ్లీచింగ్ పౌడర్లోని క్లోరిన్ క్రిముల్లోని ప్రోటీన్ను నిర్వీర్యం చేసి క్రిములను చంపుతుంది. మరియు 3వది విజేత. పట్టుపురుగుల పడకలను శుద్ధి చేసి పొడి విజేత పేరుతో లభ్యమవుతుంది. ఇది పట్టుపురుగుల్లో బూజు కట్టు రోగం, పాలుకారు రోగాలను అరికడుతుంది. దీన్ని ఉపయోగించడం ద్వారా పురుగుల్లో శిలీంధ్రాలు, వైరస్ల వల్ల వచ్చే అనేక రోగాలను అతి సమర్థవంతంగా అరికట్టవచ్చు. శిలీంద్రనాశినులు అయితే డైథెన్ M45 మరియు కాప్టాన్ అనే శిలీంద్రనాశినులు ఉపయోగించి పట్టుపురుగుల్లో మస్కార్డిన్ అని సున్నపు కట్టు లేదా బూజు కట్టు రోగాన్ని నివారించవచ్చు. ఈ శిలీంద్రనాశినులు పురుగులు తినకుండా జాగ్రత్త వహించాలి. మల్బరీ ఆకులపై పడకుండా కూడా చూసుకోవాలి. వీటిని చల్లేటప్పుడు శరీర భాగాలకు ముఖ్యంగా నోరు, కళ్ళు, ముక్కుకు తగలకుండా జాగ్రత్త పడటం అత్యవసరం. మరియు 5వది స్లేక్డ్ లైమ్ అనగా కాల్షియం హైడ్రాక్సైడ్. దీన్ని పడకలను శుభ్రపరిచేందుకు ఉపయోగిస్తారు. ఇది వైరస్, శిలీంద్ర సంబంధ వ్యాధులను అరికడుతుంది. బాగా కాల్చిన సున్నంపై నీళ్లు చల్లి పొడిగా చేస్తే స్లేక్డ్ లైమ్ తయారవుతుంది. ఈ పొడిని పురుగులు జ్వరంలోకి పోయే ముందు చల్లాలి. అలాగే సమపాలల్లో పురుగు శరీర భాగమంతటా పడే విధంగా చల్లాలి. ఈ పద్ధతులు పాటించడం ద్వారా నాణ్యమైన పట్టు పురుగుల నుండి సేకరించి అధిక ఆదాయం, లాభాలు పొందవచ్చు. ఇంతవరకు మీరు పట్టుపురుగుల పెంపకం, పట్టు పరిశ్రమ గురించి ఏరుగట్ల మండల వ్యవసాయ విస్తరణ అధికారి వై సాయి సచిన్ గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడొక జానపద గేయం విందాం. ఏలో ఏలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు ఊసిరు. ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చెరో చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు. ఆ జుంటి తేనెలు దులుపుదామా, తీయని తేనెలు దాగుదామా. జుంటి తేనెలు దులుపుదామా, తీయని తేనెలు దాగుదామా. అడవి తల్లి వంటి నిండా ములసీన మొక్కలతో ముచ్చేట్టులాడుకుందమా. ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు ఊసెరు. ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చెరో చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు. ఆ జుంటి తేనెలు దులుపుదామా, తీయని తేనెలు దాగుదామా. జుంటి తేనెలు దులుపుదామా, తీయని తేనెలు దాగుదామా. అడవి తల్లి వంటి నిండా ములసీన మొక్కలతో ముచ్చెట్లులాడుకుందమా. ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు ఊసెరు. ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చెరో చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు.
మర్రి చెట్టుకు ఊగులాడే ఊడాల్ని పట్టుకొని ఊడాల్ని పట్టుకొని ఊడాల్ని పట్టుకొని ఊడాల్ని పట్టుకొని ఉయ్యాలలుగుదాము 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 పండుగ పూలు తెంపి పల్లేరు ముళ్ళతోటి పల్లేరు ముళ్ళతోటి పల్లేరు ముళ్ళతోటి ఆకుల్ని మడిచిగట్టి ఆవు పాలు పోసి ఆవు పాలు పోసి ఆవు పాలు పోసి పచ్చని పైరుల నడమ ఊటా బావి గడ పాలు పొంగిద్దమా ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు పూసిరు ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చెరో చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు అజుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా జుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా అడవి తల్లి వంటి నిండా మొలసిన మొక్కలతో ముచ్చెట్లులాడుకుందామా ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు పూసిరు ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చెరో చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు పారేటి వాగులోన గాలాలు తీసుకెళ్లి గాలాలు తీసుకెళ్లి గాలాలు తీసుకెళ్లి నీటిలో చేపలకు ఎర్ర పిల్ల ఎరువు చేసి ఎర్ర పిల్ల ఎరువు చేసి ఎర్ర పిల్ల ఎరను వేసి చెల్ల పిల్ల పడ్డదంటే అదిమి పట్టి సంచిలేసి అదిమి పట్టి సంచిలేసి అదిమి పట్టి సంచిలేసి ఆవరి మడుగులోన ఆఖరి గాలమేస్తే ఆఖరి గాలమేసి ఆఖరి గాలమేసి పరక పిల్ల పడ్డ చాలు పులుసు పెట్టుకొని కడుపు నిండా తిందామురో ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు పూసిరు ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చెరో చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు అజుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా జుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా అడవి తల్లి వంటి నిండా మొలసిన మొక్కలతో ముచ్చెట్లులాడుకుందామా ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు పూసిరు ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చెరో చెట్టు కొమ్మల్లో దుంకి తేనె గూడు పెట్టెరు చెట్టు కొమ్మల్లో దాగినట్టు అల్లా నెరేడి పళ్ళు అల్లా నెరేడి పళ్ళు అల్లా నెరేడి పళ్ళు ముల్లా పొద్దలో ఉన్న చిట్టి నెరెల్లి పళ్ళు చిట్టి నెరేడి పళ్ళు చిట్టి రేణి పళ్ళు పట్టుకుంటెరాలు పండిన పరికి పండ్లు పండిన పరికి పండ్లు పండిన పరికి పండ్లు చెట్టుకు బుగులాడే సీతాపలుక పండ్లు సీతాపలుక పళ్ళు సీతాపలుక పళ్ళు ఉసిరికాయలు దెంపి ఊరించుకుంటా తింటూ పల్లెల్లో అమ్ముదామురో ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు పూసిరు ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చెరో చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు తూరుపు సూర్యుడు పడమాటింటికొచ్చి 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 కుండాలన్నీ తల దిండుగా చేసుకొని దిండుగా చేసుకొని దిండుగా చేసుకొని నీలి నింగిలతోటి చుక్కలాకు కబురు చేసి చుక్కలాకు కబురు చేసి చుక్కలాకు కబురు చేసి వెన్నెల మాకు తోడు రాత్రంతా ఉండమని రాత్రంతా ఉండమని రాత్రంతా ఉండమని ఎక్కువ జామున లేసి కోడి పుంజులను కూతా పెట్టమన్నాడు ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నియలో జానపద గేయం విన్నారు కదా. ఇప్పుడు ఒక సంభాషణ వింటారు. ఇందులో పాల్గొంటున్నవారు పి శ్యామలాదేవి, కె సరిత. మమ్మీ మమ్మీ ఏం చేస్తున్నావు? ఆకలేస్తుంది, అన్నం పెట్టు. అబ్బా, ఏంటి నువ్వు వచ్చి రాగానే? ముందు కాళ్ళు చేతులు కడుక్కుని డ్రెస్ చేంజ్ చేసుకో, అప్పుడు రా అన్నం వడ్డిస్తాను. అబ్బా ఇదోటి. సింక్లో చేతులు కడుక్కున్నానులే అమ్మా, అన్నం పెట్టు. అదేం కుదరదు, వెళ్ళు, వెళ్ళి నే చెప్పినట్టు చేసిరా. సరే. ఇంతకీ ఏం చేస్తున్నావు? ఆ సుత్తి పొలం పనుల కార్యక్రమాలు వింటున్నావా? బోర్ మమ్మీ. ఆ రేడియో ఆఫ్ చేసి టీవీ పెట్టమ్మా. అన్నం తింటూ టీవీ చూస్తాను. అన్నం తింటూ టీవీ చూడకూడదని చెప్పానా? రైతులకు సంబంధించిన కార్యక్రమాలు వినాలంటే నీకు బోర్ కదూ. కానీ ఆ రైతు లేకపోతే నీ నోట్లోకి ఆ ముద్ద వెళ్ళదు తెలుసా? ఎందుకు? షాప్కి వెళ్ళి బియ్యం కూరగాయలు తెచ్చుకుంటే సరిపోతుంది.
నేను తినటానికి రైతుకు ఏంటి సంబంధం? మ్మ్. ధాన్యం పండించే రైతుకి మనకి చాలా సంబంధం ఉందే. అసలు ప్రతి ఒక్కరూ ఒక రైతు కష్టపడి పంట ఎలా పండిస్తాడో తప్పనిసరిగా తెలుసుకోవాలి. మమ్మీ, ఇక తప్పుతుందా? చెప్పు. అది కాదే, నేను చెప్పింది వింటే నువ్వు ఆశ్చర్యపోతావు. ఎప్పుడు చదువు, కాలేజ్, ఫ్రెండ్స్ తప్ప మరో ధ్యాస పట్టదు నీకు. నీకే కాదు, మీలాంటి పిల్లలందరికీ. కానీ భావితరం యువత మీరు అన్ని విషయాలు తెలుసుకోవాలి. ప్రతిరోజు పేపర్లో వార్తలు చూస్తుంటే భయమేస్తుంది. భయమా? ఎందుకు మమ్మీ? హర్రర్ వార్తలు ఏముంటున్నాయి? మొన్న ఒక విధవ తనను లవ్ చేయలేదని అమ్మాయి ఫేస్ మీద యాసిడ్ పోసాడట కదా. మా కాలేజీలో అందరూ చెప్పుకుంటున్నారు. అదేనా నువ్వు అనేది? ఇలాంటి విషయాలే మీకు ఎక్కువగా చేరేది. ప్రేమ, దోమ తప్ప తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయని పట్టదు మీకు. అలా అనకు మమ్మీ. నేను బాగా చదువుకొని ఇంజనీర్ అవుతాను, తమ్ముడు డాక్టర్. నీకు ఇంకేం కావాలి? ఆ, అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు అయితే ఇక ఇతర రంగాల్లో ఎవరు పని చేస్తారు? అయినా శృతి, నువ్వు టాపిక్ మార్చకు. నేను మీ డాడీని ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? ఎందుకు? నచ్చారు కాబట్టి? నిన్ను డాడీ మెచ్చారు కాబట్టి? మాటలు నేర్చావే నువ్వు. నచ్చటం ఓకే అనుకో, కానీ పూర్తిగా విషయం అది కాదు. మీ డాడీ నన్ను చూడటానికి వచ్చినప్పుడు ఆయన అగ్రికల్చర్ ఆఫీసర్ అని తెలిసి వెంటనే ఒప్పుకున్నాను. నాకు చిన్నప్పటి నుండి రైతులంటే బోలెడు అభిమానం. నా చిన్నప్పుడు మా నాన్నగారు పంట పండించే రైతు విలువ ఏమిటో చెప్తూ ఉండేవారు. రైతుల శ్రేయస్సు కోసం కష్టపడే మీ నాన్నగారిని పెళ్లి చేసుకుంటే రైతుల జీవితాలని దగ్గరగా చూసే అవకాశం, అదృష్టం లభిస్తాయని కూడా నాకు ఆశ. అందుకే నువ్వు రాసే కథలన్నీ ఎక్కువగా రైతుల కోసమే రాస్తావు, అంతేనా? అవును శృతి, నిజానికి వ్యవసాయం గురించి ప్రతి వారు తెలుసుకోవాలి. ఒక రైతు ఎంతో కష్టపడి తన అణువణువు ధారపోసి ధాన్యాన్ని పండిస్తాడు. అంతెందుకు, మొన్నటి వరకు మనం సిటీలో ఉన్నప్పుడు తినే బియ్యం ఎలా పండుతాయో తెలియదు మీకు. మీకే కాదు, చాలామంది ఇప్పటి పిల్లలకి తెలియటం లేదు. ఏముంది, ఆకలి వేయగానే ఇన్స్టెంట్గా దొరికే పిజ్జాలు, బర్గర్లు, బ్రెడ్, జాము ఇలాంటివి ఇష్టంగా తినటమే కానీ వాటి ముడిసరుకులైన గోధుమలు, పెసర్లు, మినుములు, రాగులు, కూరగాయలు వీటి గురించి అస్సలు తెలియదు మీకు. చిన్నపప్పు, పెద్దపప్పు అనటం తప్ప పప్పుల పేర్లు కూడా సరిగ్గా తెలియదు. మరి అవి తెలియాలంటే? అదే, వీటి విలువ తెలియాలి అంటే ఒక రైతు ఎంత కష్టపడి వీటిని పొలంలో పండిస్తాడో తెలుసుకోవాలి మీరు. అప్పుడిక అన్నం తినమని మారాన్ చేయటం, ఆహార పదార్థాలని వేస్ట్ చేయడం అస్సలుండవు. ఓహో మమ్మీ, ఇప్పుడేమంటావు? నేను కూడా డాడీలా అగ్రికల్చర్ ఆఫీసర్ని కావాలా, లేకపోతే ముందు తరం ఆదర్శ మహిళా రైతుని కావాలా? చెప్పు, ఏది నీ కోరిక? కోరుకో మాత, నీ కోరిక నెరవేర్చదను. చాలే ఊరుకోవే. అయినా ఆ రెండిట్లో నువ్వు ఏదైనా నేను చాలా గర్వపడతాను. 10 మందికి అన్నం పెట్టే అమ్మ అన్నపూర్ణమ్మ అయితే అన్నలా అందరినీ ఆదరించేవాడు రైతన్న. ఇప్పుడు ప్రపంచ జనాభాలో మన దేశం 2వ స్థానంలో ఉంది. మరి పెరుగుతున్న ఈ జనాభాకి ఎంతటి ఆహార ఉత్పత్తి అవసరమవుతుంది చెప్పు? నాకైతే అనిపిస్తుంది ముందు ముందు ఎవరి పంట వారే పండించుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమోనని. లేదంటే ముందు ముందు ఆకలి వేయగానే ఆకలి తీరటానికి టాబ్లెట్ వేసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అంటే నో ఫార్మర్ నో ఫుడ్. అమ్మో, అలా కాకూడదంటే? అలా కాకూడదంటే మన ప్రభుత్వమే కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు, ఉన్నతాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ రైతులకు ప్రోత్సాహం, సహకారం అందించటంతో పాటు వారికి చేయూతని అందించాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి నేను ఏం చేయాలి? నువ్వు ప్రస్తుతానికి బుక్స్ తెరవాలి, చదవాలి. నేను కథ రాసుకోవాలి. పద మీ డాడీ వచ్చే టైం కూడా అవుతోంది. ఇంతవరకు మీరు సంభాషణ విన్నారు. ఇందులో పాల్గొన్నవారు పి. శ్యామలాదేవి, కె. సరిత. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.